కృష్ణుడు కర్ణుడితో ఒక మాట చెప్పాడు. ఈ కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణం దుర్యోధనుడు, శకునో కాదు, ముగ్గురు మహాయోధులు భీష్ముడు, ద్రోణుడు మరియు నువ్వే కర్ణ అని. అయితే ఈ ముగ్గురు మహాయోధులు ఒకరి దగ్గర శిక్షణ తీసుకున్నారు మరియు వీళ్ళ గురువు కూడా ఒక్కరే, అదనే పరశురాముడు. అసలు ఈ ముగ్గురు మహాయోధులు పరశురాముని వద్ద శిక్షణ తీసుకోవడానికి కారణం, అలాగే ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అని ఈ వీడియోలో తెలుసుకుందాం. డోంట్ మిస్ దిస్ ఇంట్రెస్టింగ్ వీడియో గైస్. నేను ఈ వీడియోలో చెప్పేది నిజమైన సంఘటనలే అండ్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. లెట్స్ బిగిన్. ముందుగా మనం ఈ ముగ్గురు శిష్యులు ఎందుకు పరశురాముడి వద్ద శిక్షణ తీసుకున్నారు అండ్ దీని వెనుక ఉన్న సంఘటనలు ఏంటి అని తెలుసుకుందాం. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండరాలతో పుట్టాడు. కుంతీదేవి కర్ణుడిని వదిలేశాక ఒక దంపతుల జంటకు దొరుకుతాడు. వాళ్ళే కర్ణుడిని పెంచుతారు. అయితే కర్ణుడిని అందరూ సూతపుత్రుడని అనేవారు. చిన్నప్పటి నుండే ఎన్నో అవమానాలను ఫేస్ చేశాడు. అయితే కర్ణుడు పరశురాముడి వద్ద ఒక అబద్ధం ఆడి శిక్షణ తీసుకుంటాడు. బికాస్ పరశురాముడు కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకు మాత్రమే విద్యను బోధిస్తాడు. కానీ కర్ణుడు క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు. అందుకే కర్ణుడు పరశురాముని వద్దకు వెళ్ళి తాను ఒక క్షత్రియుడని అబద్ధం చెప్తాడు. పరశురాముడు కూడా కర్ణుడిని నమ్మి తనకు వచ్చిన విద్యలను నేర్పుతాడు. కొంతకాలం తర్వాత కర్ణుడు చెప్పిన అబద్ధం పరశురాముడికి తెలిసి కర్ణుడిని చెప్పిస్తాడు. అండ్ అది కూడా కర్ణుడి మరణానికి ఒక కారణంగా మారింది. దీని తర్వాత జరిగిన ఒక సంఘటన చెప్పాలా. పాండవులు, కౌరవులు శిక్షణ పూర్తయ్యాక హస్తినాపురికి వస్తారు. అక్కడ వారందరికీ ఎన్నో పోటీలు పెడతారు. అర్జునుడు దుర్యోధనుడిని ఓటమి పాలు చేస్తుంటాడు. అండ్ కరెక్ట్ టైంలో కర్ణుడి యొక్క బాణం నుండి ఒక ధనస్సు వచ్చి దుర్యోధనుడిని కాపాడుతుంది. అందరూ ఎవరా అని చూస్తారు. అక్కడున్నది సూర్యపుత్ర కర్ణ. అక్కడ కర్ణుడిని పాండవులు అవమానిస్తారు. కానీ దుర్యోధనుడు తనకు సపోర్ట్గా మాట్లాడి కర్ణుడికి తన వంతు రాజ్యంలో నుండి అంగ అనే పేరు గల రాజ్యాన్ని కర్ణుడికి ఇస్తాడు. దాంతో కర్ణుడికి అంగరాజు అనే పేరు వచ్చింది. భీష్ముడు కూడా తన జీవితంలో తాను ఎంతో సాక్రిఫైస్ చేస్తాడు అండ్ తన తండ్రి కోసం హస్తినాపురి రాజ్యాన్ని సైతం త్యాగం చేస్తాడు. ఇది చరిత్రలో నిలిచిపోయిన త్యాగం. భీష్ముడు కూడా ఎంతో శక్తివంతమైన యోధుడు. భీష్ముడి గురించి స్పెషల్ గా చెప్పవలసిన అవసరం లేదు. కానీ భీష్ముడు ఇంత గొప్ప యోధుడుగా మారడానికి గల కారణం పరశురాముడి. అండ్ పరశురాముడు భీష్ముడికి సకల విద్యలను బోధిస్తాడు. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే భీష్ముడికి మరియు పరశురాముడికి మధ్య ఒక బ్యాటిల్ జరిగింది. కానీ దాంట్లో భీష్ముడు ఏమాత్రం తగ్గకుండా పరశురాముడితో సమానంగా పోరాడాడు. బట్ ఆ యుద్ధం 22 రోజులు జరిగింది. కానీ ఎవరు ఓడిపోలేదు మరియు ఎవరు గెలవలేదు. స్వయంగా శివుడే వచ్చి ఆ యుద్ధాన్ని ఆపడం జరిగింది. కానీ భీష్ముడు కూడా పరశురాముడితో సమానంగా యుద్ధం చేస్తాడు. అండ్ పరశురాముడు అంతటి గొప్ప యోధుడు. ద్రోణాచార్యుడు కూడా ఎన్నో అవమానాలు ఫేస్ చేశాడు. అయితే పరశురాముడు తన దగ్గరున్నదంతా దానం చేస్తున్నాడని తెలిసి ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గరకు వెళ్ళి తనకు కూడా ఏదో ఒకటి ఇవ్వమంటాడు. దానికి పరశురాముడు, నా దగ్గర మిగిలి ఉన్నవి కేవలం ఈ 2 మాత్రమే, ఒకటి నేను, 2 నా అస్త్రాలు అని అంటాడు. దానికి ద్రోణాచార్యుడు తనకు అస్త్రాలు కావాలని అంటాడు. దానికి పరశురాముడు సరేనని తన దగ్గరున్న అస్త్రాలు ఇంక్లూడింగ్ బ్రహ్మాస్త్రం కూడా మొత్తం ద్రోణాచార్యుడికి ప్రసాదించి తనకు అన్ని విద్యలను బోధిస్తాడు. అండ్ చివరికి ద్రోణాచార్యుడు కూడా ఎంతో గొప్ప యోధుడు అవుతాడు. అలా ఈ ముగ్గురు పరశురాముడి వద్ద విద్యను అభ్యసించారు. అయితే కర్ణుడు మాత్రం అందరూ తన ప్రతిభను గుర్తించడం లేదని, అర్జునుడి కంటే గొప్ప ధనుర్ధారుడిగా కావాలని పరశురాముడి దగ్గర అబద్ధం చెప్పి మరి ధనుర్విద్యను నేర్చుకుంటాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప యోధులని. అయితే మనం గుర్తించవలసింది ఏంటంటే ఈ ముగ్గురు కూడా ఎన్నో అవమానాలను ఫేస్ చేసి ఎదిగారు. ఒక గొప్ప గురువు దగ్గర శిష్యులుగా ఉండి విద్యను అభ్యసించారు. బట్ అందరూ కురుక్షేత్రంలో అధర్మం వైపు ఉన్నారు. కానీ వాళ్ళకి అప్పుడు ఆ విషయం తెలియదు. వన్స్ శ్రీకృష్ణుడు వాళ్ళ తప్పులను గుర్తు చేసిన తర్వాత రియలైజ్ అయ్యారు. ఎండ్ ఆఫ్ ది డే అందరూ ధర్మపరులే, కానీ కురుక్షేత్రంలో అధర్మం వైపు ఉన్నారు. కానీ రిలీజ్ అయిన తర్వాత ధర్మంగా చనిపోయారు. అందుకే ఈ ముగ్గురు గొప్పవారే. గైస్, నేను చేస్తున్న హార్డ్ వర్క్ని గుర్తించి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి అండ్ నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేసి చెప్తే నేను మీకు కావాల్సిన వీడియో చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.